తెలుసు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పులేంటి, దాన్ని ఏ విధంగా మనం అధిగమించాలి, ఇవన్నీ మీరు ముందుగానే ప్రజలకి చెబుతూనే మీరు ఈరోజు అధికారంలో రావడం జరిగింది. దాదాపుగా మీరు 13 లక్షల కోట్లు అని చెప్పి ప్రజలకు చెప్పడం జరిగింది. సో అది మొత్తం కూడా చూసుకుంటే ఇప్పటివరకు 90,74,556గా ఇప్పటివరకు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో నిజంగా ఆంధ్రప్రదేశ్ ఒక అప్పుల కుప్పగా మారిపోయిందన్నారు, అదన్నారు, మొత్తం చాలా రకాలైనటువంటి విమర్శలు చేశారు. సో ఈ రోజున నిజంగా చూసుకుంటే మరి పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి ఇవన్నీ మీరు అధిగమించి ముందుకెళ్ళాలి, మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 కూడా మరి వాళ్ళందరూ ప్రజలందరికీ అందించాలి, ఇవన్నీ మీ ముందు సవాలుగా ఉన్నాయి. సో ఏంటి ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ రోజున ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి భూగర్భం తవ్వుతూ ఉన్న కొద్దీ ఏదైతే పురాతన వస్తువులు దొరుకుతాయో, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన తర్వాత చేసే అప్పులు ప్రతి ఒక్కటి, జరిగిన కుంభకోణాలు ప్రతి ఒక్కటి కూడా బయటపడుతూ వస్తున్నాయి. ఈ రోజు మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో మాకు అర్థం కావట్లేదు. అంటే లిక్కర్ స్కాములు, అంటే లిక్కర్లోనే 18,000 కోట్ల రూపాయలు జరిగిన స్కామ్ గురించి మాట్లాడమంటారా, లేదంటే రెవెన్యూ వ్యవస్థలో 1,40,000 కోట్ల 1,40,000 కోట్ల రూపాయల అప్పుల గురించి మాట్లాడమంటారా, లేదంటే కొన్ని వేల భూములు అంటే 33,500 కోట్ల రూపాయల భూములు అన్యాకృతం అయిపోయిన దాని గురించి మాట్లాడమంటారా, లేదా నాడు నేడు గురించి జరిగిన అక్రమాల గురించి మాట్లాడమంటారా, డ్వాక్రాలో జరిగిన ఈ వసూలు గురించి మాట్లాడమంటారా, పాలవేలులో జరిగిన అక్రమాల గురించి మాట్లాడారు. ఇలా ప్రతి ఒక్కటి ఏది చూసుకున్నా సరే ఎన్నో తప్పులు కనిపించినాయి. ఈ రోజున 5 సంవత్సరాల్లో మనకి కనీసం ఇప్పుడు నువ్వు సంపాదించబోయినా పర్లేదు, కానీ కేంద్రం నుంచి వచ్చిన అమౌంట్లు కూడా నువ్వు తీసుకోలేని పరిస్థితులు ఉన్నావంటే అంటే ఏ విధంగా ఈ అధికారం అనేది దిగజారుడుతనానికి పరాకాష్ఠగా ఎలా ఉందో మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు మనం చూస్తే ఈ రోజున నిన్న శ్వేతపత్రం రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా. సో ఈ లిక్కర్ స్కామ్లో కూడా 18,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టుగా చూస్తున్నాం. సో ఎందుకంటే ఇక్కడ వీళ్ళు కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఏవైతే సప్లై చేస్తున్నావో అలాంటి వాటిని కూడా పక్కన పెట్టి వీళ్ళ సొంత లబ్ధిదారులకి మాత్రమే వాటిని అలాట్ చేసి, సో దాని నుంచి కూడా అంటే అక్కడ వచ్చిన ఆర్డర్లు వేరుగా ఉంటున్నాయి, ఇక్కడికి వచ్చిన మొత్తం కూడా క్యాష్ పరంగా తీసుకోవడం కానీ ఇలాంటి ఎన్నో రకాలుగా వసూళ్లను తయారు చేసి, సో ఆంధ్రప్రదేశ్కి ఎంతవరకు రావాల్సిన ఏదైతే ఉందో రాబడిని కూడా తగ్గించి ఈ విధంగా అక్రమ పాలన చేశారు కూడా మనం కనబడుతుందండి. అంతేకాకుండా ఈ రోజు మనం కోర్టులో చూసుకుంటే 16,000 పిటిషన్లు ఈ రోజున కోర్టులో మాకు దగ్గర 1,40,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. అంటే ఇంతకుముందు ఏదైతే పనిచేశారో గవర్నమెంట్ కోసం, సో వాళ్ళందరూ కూడా అన్ని కూడా ఆపేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇలాంటి ఇసుకను చూస్తేనేమో ఇసుక దందా, కొన్ని 100 కోట్ల రూపాయల ఇసుక దందాను ఇచ్చేసి, సో అక్రమంగా నిల్వలు ఉంచేసి, సో వాటిని ఏంటంటే ప్రైవేటీకరణ చేసుకుని, సో ఈ విధంగా ఎక్కడ చూసినా సరే తప్పు కనిపిస్తుందండి. సో మనం ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కేంద్రం నుంచి మనకి జలజీవన్ కోసం 14,000 కోట్ల రూపాయలు మనకి శాంక్షన్ చేస్తే అందులో కేవలం 2,000 కోట్ల రూపాయల వరకు మాత్రమే యూజ్ చేసుకొని మిగతా 12,000 కోట్ల రూపాయలు కూడా ఎలా వాడాలో తెలియకుండా, అంటే ఎక్కడ చూసినా అక్రమాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి చేతకాని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందా అన్నది మనం ఆలోచిస్తున్నాం. మాట్లాడితే వీళ్ళు ఏమంటారంటే ఎంతసేపు కూడా మేము పథకాలు ఇస్తున్నాం అంటున్నారు. సో పథకాలు కూడా అమౌంట్లు ఎక్కడ వచ్చినాయో మీరు చెప్పాలి. సో ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొన్ని 100 కంపెనీలు, 1-2 కాదు కొన్ని 100 కంపెనీలు ఆంధ్రప్రదేశ్కు వచ్చి, సో దాని నుంచి సంపదలని రాబడిని సృష్టించి, సో దాని పరంగా దాని అభివృద్ధి కోసం మనం కృషి చేద్దామని చెప్పి చూశారు. ఇప్పుడు మనకి అమౌంట్లో కూడా మనకి ఈ ధనాల్లో కూడా మనకి 2 రకాల ధనాలు ఉంటాయి సార్. అంటే ఒకటి వచ్చేటప్పటికి రెవెన్యూ ధనం ఉంటుంది, ఇంకోటి మూలధనం ఉంటుంది. సో మనకి ఏమవుతుందంటే మూలధనం అంటే ఏంటంటే రోడ్లు కానీ, స్కూల్స్ డెవలప్మెంట్ కానీ, లేదా మళ్ళీ దాని నుంచి మనకు వచ్చే ఆదాయం కానీ, సో వీటన్నిటి కూడా మూలధనాలు అంటారు. అలాంటి ధనాలు వచ్చేది కూడా రానికుండా చేసి ప్రతి ఒక్కటి కూడా రెవెన్యూ కింద చేసి అందుట్లో కూడా అక్రమాలు చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఈ రోజున 9,000 కోట్ల రూపాయలు సెంట్రల్ ప్యూరిఫికేషన్ కింద నాడు నేడుకి ఖర్చు పెట్టారు సార్. అందుట్లో ఏంటంటే సెంట్రల్ మీన్స్, సో ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి 45,000 స్కూల్స్ మొత్తానికి కూడా ఎక్కడైతే సెంటర్లో ఉందో అక్కడ నుంచి ఫండింగ్ వెళ్ళాలి. అలాంటి ఫండింగ్ కూడా వీళ్ళు ఏం చేశారంటే మేము తీసుకున్నామని చెప్పేసి, అంటే 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి, అందుట్లో కేవలం 100 కోట్ల రూపాయల వరకు మాత్రమే దానికి ఖర్చు అయింది. మిగతా అంతా అమౌంట్ ఏదంటే లెక్కలు చెప్పలేని పరిస్థితి. ఇలాంటి 1 కాదు 2 కాదు ఎక్కడ చూసినా కొన్ని 100ల సంఖ్యలో 1000 సంఖ్యలో ప్రతి ఒక్కటి కూడా మనకు కనిపిస్తుంది. అందుకని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ శ్వేతపత్రాలు రిలీజ్ చేసి,
సో ఇలాంటి ఇంకా అప్పులు ఎన్ని ఉన్నాయి, అక్రమాలు ఎన్ని ఉన్నాయి. మనం రీసెంట్గా మనం చూసాం ద్వారపూడి చంద్రశేఖర్ గారు దాంట్లో 43,000 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఏదైతే ఉంది. సో రీసెంట్గా బయటపడిన పెద్దిరెడ్డి గారి అంటే కొన్ని వందల ఎకరాలు 980 ఎకరాలు అసలు ఒక అర్హత లేని వాళ్ళకి పంపిణీలు చేసి, సో నిన్న జరిగిన మదనపల్లిలో ఇష్యూ కూడా చూస్తున్నాం. కొన్ని వందల మంది వచ్చి లైన్లో నుంచొని కూడా ఇదిగోండి మా భూములు ఆక్రమించారని చెప్పి. అంటే ఇంత ముందు వరకు కూడా ఏమనుకునేవాడు అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే రేపొద్దున మమ్మల్ని ఎంత ఇదిగా ఇబ్బంది పెడతారన్నది భయపడ్డారు ఎన్ని రోజులు కూడా. ఈ రోజున ఏం అర్థమైపోయిందంటే ఖచ్చితంగా ఇక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది ఇక రాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఇక కన్ను చూపు మేరలు కూడా కనపడదు అన్న విశ్వాసాన్ని జనాల్లో జనరేట్ అయింది. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా బయటకు వస్తున్నారు. మీరు వైఎస్ఆర్సీపీకి కనుమరుగైపోయింది రాదని అంటున్నారు. దాదాపు 40% ఓట్ షేరింగ్ వాళ్ళకు కూడా ఉంది కదా, ఎలా రాదని అనుకుంటారు మీరు? 40% ఓట్ షేరింగ్ అంటే మనం చూసాం మొన్న రీసెంట్గా కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేసిన సర్వేలో కూడా గుంటూరులో ఒకే ఒక్క డోర్ నెంబర్ మీద 850 ఓట్లు వాళ్ళు జనరేట్ చేశారు. ఇలాగా లాస్ట్ టైం కూడా కొన్ని లక్షల ఓట్లు కూడా అన్ని దొంగ ఓట్లు ఏ విధంగా జనరేట్ చేశారో చూసాం. ఇంతకుముందు మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అన్నారు మా ఓటింగ్ వేరే ఉందని. వేరే ఓటింగ్ ఉందంటే తమిళనాడు నుంచి కానీ, పక్కన కర్ణాటక నుంచి కానీ, ఒరిస్సా నుంచి కానీ ఎంతోమంది ఓటర్స్ తీసుకొచ్చి ఏ విధంగా చేశారు, ఏ విధంగా కొన్ని ఏరియాల్లో ఏ విధంగా దొంగ ఓటింగ్ చేయించారన్నది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసు. 40% ఓటింగ్ అని చెప్పేసి ఏదో చెప్తున్నారు కానీ ఈ రోజు కూడా కొన్ని ఏరియాల్లో ఓటు అయిపోతే నేను చంపేస్తాం, ఓటు అయిపోతే నువ్వు రేపు పొద్దున్న నుంచి నువ్వు రోడ్డు మీద తిరగలేని పరిస్థితి ఉండదు, ఓటు అయిపోతే నువ్వు తీసుకున్న అప్పులకి చక్రవడ్డీలు వడ్డీలు ఈ విధంగా ఎన్నో విధంగా భయభ్రాంతులు చేసి వాళ్ళని కొంచెం బలవంతం చేసిన పరిస్థితి ఈ రోజున చూస్తాం సార్. నెక్స్ట్ టైం ఏవైతే ఉందో నెక్స్ట్ టైం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది కన్ను చూపు మేర కూడా కనపడదని చెప్పి మేము ఖచ్చితంగా విశ్వసిస్తున్నాం. అది ఖచ్చితంగా 100% కూడా జరగబోతుంది. ఎందుకంటే ఇన్ని అక్రమాలు సార్. ఇప్పుడు ప్రతి ఎలక్షన్స్లో కూడా ఒక పార్టీ గెలుస్తుంది, ఒక పార్టీ ఓడిపోతూ ఉంటుంది. కానీ ఓడిపోతున్న పార్టీకి కనుక ఏదైనా స్కాములు పరంగా కానీ ఈ విధంగా అవినీతి ఆరోపణలు కానీ ఈ విధంగా కనిపించినప్పుడు ఖచ్చితంగా అది కనుచూపు మేర కనపడకుండా పరిస్థితికి పోతుంది అనమాట. ఇప్పుడు మీ మీరే 36 హత్య కేసులు ఉన్నాయి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ, అంతకుముందు కానీ మొత్తం కానీ 36 హత్య కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో ఏంటి నిజంగానే మీరు దాని మీద మీరు అడిగారు, వాళ్ళ పేర్లు చెప్పండి, దాని మీద ఏదంటే నిర్ణయం తీసుకున్నా చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా సభాముఖంగా చెప్పడం జరిగింది. సో మరి ఏంటి, ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు జంతర్ మంత్రులు దీని మీద ఒక ధర్నా కూడా చెప్పడం జరిగింది, ఇతర రాష్ట్రాల నుంచి కూడా మద్దతు కూడా కూడగట్టుకోవడం జరిగింది. సో ఎట్లా చూస్తారు దీన్ని? ఒక పక్క మనకి ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ఫండ్స్ వస్తాయి, ఏ విధంగా అభివృద్ధి అవుద్ది అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తుంటే, ఒక పక్క సెంట్రల్లో కూడా వాళ్ళు సమావేశాలు అంత బిజీగా ఉంటే మనం జంతర్ మంతర్కి వెళ్ళి గొడవ చేస్తున్నాం. నువ్వు నిజంగానే కనుక ఆంధ్రప్రదేశ్ కనుక అభివృద్ధి కోసం కూర్చుంటే ఈ రోజున సెంట్రల్ ఎప్పుడైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో తర్వాత దీని గురించి చెప్పాలి. అంటే ఈ ఏరియాలో మీరు కేవలం ఇన్ని కోట్లు మాత్రమే మీరు ప్రకటించారు, దానికి ఇంకొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది, ఈ పరిసర ఈ స్కూల్కి వచ్చేటప్పటికి ఇన్ని వేల స్కూల్కి ఇంత అభివృద్ధి కావాలి, దానికి ఇంత బడ్జెట్ కావాలి, లేదా అమరావతి కోసం ఇన్ని వేల కోట్లు కావాలి, అవుటర్ రింగ్ రోడ్ ఇన్ని వేల కోట్లు కావాలి అని చెప్పాలి. అది చెప్పకుండా నువ్వు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ఏదో గత్తర చేస్తే ఎవరు చూస్తారు సార్? ఈ రోజున అదంతా కూడా ఇప్పుడు 36 మంది అంటున్నారు. మేము నిజంగా అడుగుతున్నాం, ఈ రోజున 36 మంది పేర్లు ఏమంటే ఇప్పుడు ఎత్తుకుతారు. ఎక్కడ ఎత్తుకుతారంటే పొలాల్లో కరెంట్ షాకులు కొట్టి చనిపోయిన వాళ్ళ గురించి, లేదా హార్ట్ షాకులు వచ్చి చనిపోయిన వాళ్ళ గురించి, వాళ్ళ పేర్లు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళందరి పేర్లు కూడా ఎత్తికి ఈ రోజు మళ్ళీ పేపర్లో పెట్టి రేపు పొద్దున సమావేశం పెడతారు. సో ఈ విధంగా జనాల్ని ఇన్ని 5 ఏళ్ల పాటు ఏదో ఇలాంటి అభూత కల్పన సృష్టించి వాళ్ళని మోసం చేసిన ధోరణి మనం చూస్తున్నాం. సో ఇంకా మోసం చేద్దామంటే జనాలు నమ్మే పరిస్థితులు కూడా లేరు. ఎప్పుడైతే మనం జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి మనం హడావుడి చేసామో ఆల్మోస్ట్ అందరూ ప్రజలు ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, యావత్ భారతదేశం మొత్తం కూడా నవ్వుతుంది ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీని చూసి. మీరంటే ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారని చెప్పి ఇక్కడే మనకు ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే కొన్ని రోజుల్లోనే వీళ్ళ మీద ఉన్న కేసులు ప్రతిరోజు కూడా కొన్ని వందల కేసులు బయటపడుతున్నాయి సార్. అంటే వీళ్ళు చేసిన అక్రమాలు ఎంత దారుణంగా చేశారంటే, ఎన్ని కబ్జాలు చేశారంటే, రైల్వే భూములను కూడా వాళ్ళ కింద మార్చుకున్నాను. నీకు కావాలంటే నేను అవి నెంబర్తో సహా, డాక్యుమెంట్ నెంబర్తో సహా నేను చెప్పగలను. కడప డిస్టిక్ వచ్చేటప్పటికి రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్లు విచారణ చేస్తే పెండింగ్ డాక్యుమెంట్ 272/2022, 275/2022 ఈ విధంగా చూసుకుంటే, అదేవిధంగా ఈయన కొన్ని వేల కోట్లు అనమాట. దగ్గర రామలక్ష్మి రిజిస్టర్ గారు రామలక్ష్మి గారు కూడా ఏం చేశారంటే సర్వే నెంబర్ 21 ఉంటే దాన్ని 1 తీసేసి పెట్టి దాన్ని రిజిస్ట్రేషన్ చేయించి అది రైల్వే భూమిని ఇటుకు ఉందా అంటే ఇలాగ ఎన్నో అక్రమాలు సార్. ఒకటేంటి రెండేంటి, అసలు ఆంధ్రప్రదేశ్ని అతలాకుతలం చేశారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇంత అప్పుల భారం అంటే మన కంటి చూపు మేర కనపడుతుంది ఏంటంటే 9,74,000 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ ఇంకా కనపడకుండా ఎంత అప్పు చేశారన్నది కూడా మనం చూడాలి. సో ఖచ్చితంగా వీళ్ళకి రాజకీయంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది
ఇక మీద ఉండదు అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అది ఉండకపోవడమే జనాల యొక్క శ్రేయస్సు కోరుకోవడం అంతే.